గ్లైకాలసిస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు గ్లైకాలసిస్ అంటే ఏంటి? గ్లైకాలసిస్ అనేది ఒక జీవకణంలో గ్లూకోజ్ని చిన్న అణువులుగా విడదీసి దాని నుంచి ఏటీపీని ఉత్పత్తి చేసే ప్రాథమిక జీవరసాయన ప్రక్రియ. ఇది సైటోప్లాజంలో జరుగుతుంది. సైటోప్లాజం అంటే కణద్రవ్యంలో జరుగుతుంది. ఆక్సిజన్ అవసరం లేకుండా జరిగేటటువంటి రసాయనిక చర్య. దీన్నే అనైరోబిక్ రియాక్షన్ అని అంటాం. గ్లైకాలసిస్లో దశలను గినక చూసినట్లయితే గ్లైకాలసిస్లో మనకి మొత్తం 10 దశలు ఉంటాయి. ఇవి 2 భాగాలుగా విభజించబడతాయి. ఒకటి శక్తి పెట్టుబడి దశ, దాన్ని ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ అంటాం. ఈ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్లో గ్లూకోజ్ అణువు 2 ఏటీపీలను వినియోగించి రెడీగా ఉంటుంది, సిద్ధం చేసుకుంటుంది. ఆ తర్వాత గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారుతుంది. చివరికి 3 కర్బన అణువులు కలిగి దాని నుంచి 2 అణువులుగా విభజించబడుతుంది. తరువాత రెండో దశ ఎనర్జీ పే ఆఫ్ ఫేజ్ అంటాం, అంటే శక్తి లాభ దశ. దీంట్లో 4 ఏటీపీలు ఉత్పత్తి అవుతాయి, 2 ఎన్ఏడిహెచ్ అణువులు తయారవుతాయి. చివరికి 2 పైరువేట్ అణువులుగా ఒక గ్లూకోజ్ అనేది విడిపోవడం జరుగుతుంది. దీని యొక్క మొత్తం ఫలితాన్ని కనుక మనం చూసినట్లయితే ఒక గ్లూకోజ్ అణువు నుంచి 2 ఏటీపీలు నికర లాభం, 2 ఎన్ఏడిహెచ్లు వస్తాయి, తర్వాత 2 పైరువేట్ కాంపౌండ్స్ వస్తాయి. సో గ్లైకాలసిస్ యొక్క ముఖ్య లక్షణాలను మనం చూసినట్లయితే ఇది సైటోప్లాజంలో జరుగుతుంది. దీనికి ఆక్సిజన్ అనేది అవసరం లేదు. శ్వాసక్రియ రెస్పిరేషన్లో మొదటి దశ. ఇది అన్ని జీవుల్లో కూడా సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ.